విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీకి దక్కుతుందని మంత్రి గొట్టిపాటి రవి విమర్శించారు. పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని యనమలకుదురు గ్రామంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్కు మంత్రి గొట్టిపాటి రవి శంకుస్థాపన చేశారు. అనంతరం పెదపులిపాక గ్రామంలో నిర్మించిన 33/11 కిలోవాట్ల నూతన విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. పెదపులిపాక దళితవాడలో సూర్యఘర్ పథకం కింద 80 కుటుంబాలకు సోలార్ ప్యానెళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, విద్యుత్ సీఎండి పుల్లారెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఒక పెనమలూరు నియోజకవర్గంలో 3 సబ్స్టేషన్లు ప్రారంభించామని తెలిపారు. మా సీఎండి గారికి, డైరెక్టర్లకి, ఎస్సీలకి, అదేవిధంగా మన కూటమి నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. 2 మంచి కార్యక్రమాలు ఇవాళ పెద్ద పులిపాకలో 33/11 kV సబ్స్టేషన్ ఇవాళ ప్రారంభించడం జరిగింది. దాదాపు 4.5 కోట్ల రూపాయలతో ఈ సబ్స్టేషన్ కట్టడం జరిగింది. అదే ఎలమల కుదురు అక్కడ 33/11 kV సబ్స్టేషన్ ఒకటి శంకుస్థాపన చేశాం. ఒక 3 నెలల లోపలే కట్టి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం. ఇదొకటి. ఇందాక ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం కూడా ఒకటి చేయాలి. ఇక్కడ 8 ఫీడర్లు అయిపోయినాయి, ఇంకొక 7 ఫీడర్లు చేయాలి. తొందరగా పని చేయించమని చెప్తున్నాను. పని చేపిస్తే కనుక గ్రామానికి 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలు ఇబ్బంది లేకుండా కరెంట్ వస్తుంది. అది కూడా చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి రాష్ట్రం మొత్తం కూడా చేస్తున్నాం. దాదాపు 7-8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నాం ఈ కార్యక్రమం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వ్యవసాయం ఉన్న చోట ఈ కార్యక్రమం జరుగుతుంది అనమాట. పోల్స్ మార్చడం కానీ, కొత్త కండక్టర్ రేటింగ్ కానీ అన్నీ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సూర్యఘర్ దాదాపు 6 లక్షల కనెక్షన్స్ ఇస్తున్నాం. సూర్యఘర్ నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు కరెంటు కలుచుకునే వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీదే సోలార్ 2 కిలోవాట్లు పెట్టేసి వాళ్ళకి వాళ్ళ ఇంటి మీదే తయారు చేసుకునేటట్టు పవర్ బాగా స్లోగా ఉంది. బాగా స్పీడ్ చేయించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తున్నాడు. ఎందుకంటే 1 కోటి కనెక్షన్స్ ఇచ్చారు దేశం మొత్తం మీద. ముఖ్యమంత్రి గారి టార్గెట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలోనే మనం 20 లక్షల కనెక్షన్స్ కంప్లీట్ చేయాలి. పగలపూట వచ్చే సన్లైట్ తోటి మనం ఇంటి మీదే విద్యుత్ ఉత్పత్తి తయారు చేసుకొని మనం వాడుకుంటే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటే అది ఇమీడియట్గా చేయాలి. కొంతేమైనా పర్సనల్గా సొంతంగా 3 కిలోవాట్లు పెట్టుకున్న వాళ్ళకి ఏమైనా కేంద్ర గవర్నమెంట్ 78,000 సబ్సిడీ డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేస్తుంది. మనం ఏమైనా 2 కిలోవాట్లకి 100% మనమే చేస్తాం. మన డిస్కమ్ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ మనం చేస్తున్నాం. ఇప్పుడు బీసీలు కూడా తొందరలోనే బీసీస్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 9 లక్షల కనెక్షన్లు ఉన్నట్టుండే 10 లక్షల కనెక్షన్స్ ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఇచ్చామో బీసీలకు కూడా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే 78,000 2 కిలోవాట్లకు 60,000తో పాటు మనం ఒక 20,000 కలిపి చేయాలనేదే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అది పిలిచే లోపల, టెండర్ పిలిచే లోపల ఈ 6 లక్షల కనెక్షన్స్ కూడా ఎమ్మడబడి చేపిమంటున్నాం. అన్ని కంపెనీలతో మాట్లాడి పిలిచి అన్ని కూడా చేపిమంటున్నాము. అది కాకుండా మన కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి 6,000 కనెక్షన్స్ ఉన్నాయి. ఇందాక మన ఎమ్మెల్యే గారికి చెప్పాం, తొందరలోనే వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టుకుని వాళ్ళ సాయంత్రం పెట్టుకుని ఇమీడియట్గా నేను తొందరగా చేపిస్తానని చెప్పారు. చేపిస్తే కనుక మిగతా ఏమన్నా బ్యాలెన్స్ ఉన్నా మనం కూడా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, మిగతా వాళ్ళకు కూడా. ఇవన్నీ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. దాదాపు ఇట్లాంటి సబ్సిడీ